దేశానికి అన్నం పెట్టే రైతన్నను దేని గోర కాకుండా చేస్తున్నారు మోసకారి వ్యాపారులు. ఇగో గీడ చూడండి, ఎరువుల బస్తాలకు కూడా ఎసరు పెట్టిండ్రు. అన్నం పెట్టే అన్నదాతల కండ్లు కప్పి కాసులు పోగేసుకోవాలని ఎంత మోసం చేసిండ్రు చూడుండ్రి. నాగర్ కర్నూలులో నాగార్జున ఫర్టిలైజర్ దగ్గర 28 సంచులు తీసుకుపోయినాం. 28 తీసుకపోతే అందులో 2020 పిండి నింపి 1350 పిండిని 1800 బ్లాక్ లో సంచుల నింపి అమ్ముతున్నాడు ఆయన. నాగార్జున ఫర్టిలైజర్ రాజేందర్ సార్. కొత్త సీసాల పాత మందు పోసినట్టు ఈ సంచులు ఇప్పి మందుని మార్చి దందా వేస్తున్నాడట. ఏర్పడకుండా సీలేసి అమాయక రైతులను అంటగడుతున్నాడట. అందరు చూసి చూడనట్టే ఉంటారా, ఎవరో ఒకరు గుర్తుపడతారు కదా. వాళ్ళంతా ఇట్లా బస్తాలు తీసుకొచ్చి బజార్లో వేసిండ్రు. కలెక్టర్ ఆఫీస్ ముందటికి చేరి మమ్మల్ని మోసం చేస్తున్నారని లొల్లి చేసిండ్రు. ప్రతి సంచి మీద 500 ఎక్కువ రైతుల కండ్లల్లో ఎరువులు కొట్టినట్టు చేసిండట. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎక్కువ పైసలు తీసుకొని తక్కువ రేట్ మందుని సంచులలో ఎందుకు ఇస్తున్నారని నిలదీస్తే తీసుకురా అంటే ఇట్లా తప్పైంది, మళ్ళీ మీ సంచులు ఇస్తామని చెప్తున్నాడు ఆయన ముద్దుగా. ఎంత ఈజీగా చెప్తున్నాడు అంటే ఇంట్లో పిండి ఎట్లా వస్తుంది, పిండి 28 దాంట్లో 2020 ఎట్లా వస్తుంది, రావద్దు కదా అని అడిగితే సింపుల్ గా చాలా ఈజీగా అవి తీసుకురా అని మార్చిస్తా అన్నాడట. ఎంత పెద్ద మోసం సార్ ఇది. ఇప్పటికే ఎంత మంది తీసుకుపోయి పంటలు జల్లి మోసపోయినరో ఏం. మరి వాళ్ళ సంగతి ఎట్లా? వాళ్ళ వీళ్ళ సంగతి పక్కకు పెడితే అన్నదాతలను ఆగం చేసే దొంగ ఉపాయాలు వేసిన ఆ షాపోన్ మీద గట్టి చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ కాలంలో పీడీ యాక్టులు పెట్టి జైలు వేసినట్టు చేయాలి. లేకుంటే అన్నదాతలకు రక్షణ ఉండదని గరమైతుండట మోసపోయిన రైతన్నలు.